హాయ్ అండి. నమస్కారం. ఫస్ట్‌లీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్, కమెంట్ అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్కిల్ సెట్ అండ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, షార్ట్స్‌లో అప్‌లోడ్ చేసిన కంటెంట్ మీకు సరిపోలేదు అంటే ఛానల్‌లో లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేశాను. డిఫరెంట్ కంటెంట్ మీద లైక్ స్కిల్ సెట్ కావచ్చు, ఏఐ గురించి వీటి గురించి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌తో. మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియోస్‌లో ఉంది చూడండి. అండ్ మోరోవర్ ఇక్కడ మెయిన్‌గా ఎప్పుడూ గూడా సాఫ్ట్‌వేర్‌లో మెయిన్ మనకి మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. వర్క్ ప్రెషర్ అందరూ ఏమనుకుంటారంటే సాఫ్ట్‌వేర్‌లకేంటి లక్షల జీతాలొస్తాయి. వాళ్ళు లగ్జరీ లైఫ్ ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదే చూస్తారు. బట్ మనకి ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, మనకి ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందని మనం రియల్‌గా వర్క్ చేసే మనకు మాత్రమే ఐడియా ఉంటుంది. సో, అది అర్థం చేసుకొని మనం మన వర్క్ కల్చర్‌ని, మన వర్క్ స్ట్రెస్‌ని, మన ప్రెజర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? లైక్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఏ టెక్ స్టాక్ అనేది మనకి యూజ్ అవుతుంది? ఏ టెక్ స్టాక్ నేర్చుకుంటే మన జాబ్ సెక్యూరిటీ ఉంటుంది? అండ్ మోర్ ఓవర్ డెవాప్స్ ఇంపార్టెంటా? లేక డిఫరెంట్ టెక్నాలజీస్ ఇంపార్టెంటా? ఏ టెక్నాలజీని ఎలా నేర్చుకోవాలి? మన టెక్నికల్ స్కిల్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి? మనకేమైనా డౌట్స్ వస్తే ఎవరిని రీచ్ అవ్వాలి? రియల్ టైమ్‌లో ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఏదైనా ఇష్యూ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి? బై యూజింగ్ చాట్‌జీపీటీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇంకేమైనా ఉందా? చాట్‌జీపీటీ వాడేది సెక్యూరా? లైక్ ఏఐ టూల్స్‌ని మనం డెఫినిట్‌గా ఇంటిగ్రేట్ చేసుకోవాలా మన వర్క్ కల్చర్‌లో అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద నాకున్న నాలెడ్జ్‌ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు కూడా అలాగే సపోర్ట్ చేసి, నన్ను ఎంకరేజ్ చేసి, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో పింగ్ చేస్తే నేను డెఫినెట్‌గా అవైలబుల్‌లో ఉంటాను. డెఫినెట్‌గా మీ కమెంట్స్‌కి, మీ క్వెషన్స్‌కి నేను ఆన్సర్ అయితే చేయగలుగుతాను నాకున్న నాలెడ్జ్‌తో. ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలియకపోతే నేను నేర్చుకొని, నాకు తెలిసిన వాళ్ళతో అడిగి మీ ముందుకొచ్చి ఆ టెక్ స్టాక్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే ప్రెజెంట్ నేను వర్క్ చేస్తున్న నాలెడ్జ్ ప్రకారం ఓ ఏదైతే నాకు రాదు అని ఎవరైనా నన్ను పాయింట్ ఔట్ చేస్తే నేనసలు తీసుకోలేను. నేను నేర్చేసుకున్నా. నాకది బాగా ఇది నువ్వు చేయలేవు అంటే మాత్రం నేనసలు తీసుకోలేను ఆ మాట. నేర్చేసుకుంటా ఎంత కష్టమైనా గూడా. అది అందరిలో అందరిలో ఉంటే అది మనకి అప్పుడేమనిపిస్తదంటే మనకు వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. మనకది రాదు. అదే ఆలోచిస్తాం. బట్ ఈ వాళ్ళు అలా అనడం వల్లే మన స్కిల్స్‌లో మనకి ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ అయిందనేసి మనం అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ చాలా మనం ఎంత ఈ సాఫ్ట్‌వేర్ ఎట్లంటే ఒక పెద్ద ఓషన్ లాగుంటుంది. ఎంత నేర్చుకున్నా, ఎంత అప్‌గ్రేడ్ చేసుకున్నా వస్తూనే ఉంటాయి. మనం నేర్చుకుంటానే ఉండాలి. అప్పుడే మనకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రెజర్ అయ్యో! లేప్స్ ఇట్లా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర స్కిల్ ఉంటే మనకెందుకు టెన్షన్ చెప్పండి. ఒకటి కాకుంటే ఒకటి. మన దగ్గర ఒక 4, 5 టెక్ స్టాక్స్ ఉన్నాయనుకోండి. ఇది కాకుంటే అది, అది కాకుంటే అది డెఫినెట్‌గా మనం ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా వాడికొక ఐడియా వస్తుంది. వీళ్ళకి ఓవరాల్ ఐడియా ఉంది. సో, దేనికి అలైన్ చేసినా కూడా, అలాట్ చేసినా కూడా వీళ్ళు వర్క్ చేసే కేపబిలిటీ ఉంది అనేసి వాళ్ళకి గెట్ టు నో. ఆ ఇంప్రెషన్ మనం ఇస్తే చాలండి. ఇంకా ఆటోమేటిక్‌గా మనం జాబ్‌లో ఎక్కడైనా సెటిల్ అవుతాము. ఇంటర్వ్యూస్‌లో గూడా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకున్న నాలెడ్జ్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లోర్ చేయండి. మనకు లేని నాలెడ్జ్‌ని బెబెబెబె అని చెప్పడం కంటే, ఉన్నదాని మీద స్ట్రాంగ్ పాయింట్ తీసుకొని, ఉన్నదాన్ని ఎలాబొరేట్ చేసుకుంటే, దే వాళ్ళకు ఐడియా వస్తుంది గదా! ఓకే అన్నట్టు. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనకున్నది మనం ఎలాబొరేట్ చేసుకోవాలి. స్కిల్ సెట్స్ అనేది ఇప్పుడు ఎవరన్నా మాకిది కావాలి అన్నారనుకో, మీకు నేర్చుకోవాలనే జీల్ ఉందనుకో, ఓకే. ఐ విల్ లెర్న్ అండ్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పండి. టేక్ ఇట్ ఈజీ ఇలా గ్రాంటెడ్‌గా చెప్పండి. ఐ విల్ టేక్ ఇట్ అప్ అన్నట్టుగానే చెప్పండి. నో నాకు రాదు, నేను నేర్చుకోలేను అంటే అసలు కుదరదండి. ఈ ఐటీ ఇండస్ట్రీలో ఏదొచ్చినా సరే ఓకే. యాక్సెప్టెన్సీ ఉండాలి. ఓకే. నేను చేస్తాను. నేను చేయగలుగుతాను అనే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. చేయగలుగుతాననే ఒక జీల్ అనేది ఉండాలి మనకు. ఏ ఈ ఒక 2 ఇయర్స్ ఫస్ట్‌లో కష్టం అవ్వచ్చు కానీ, ఒక 2, 3 ఇయర్స్ గానీ అయ్యిందనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా ఆ స్ట్రక్చర్ ఏంటో అర్థమైపోతుంది. ఏ టెక్నాలజీ అయినా గానీ, ఏ టర్మినాలజీ అయినా చెప్పనులే వాళ్ళు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాంటెడ్ వేలో ఉండండి. తీసుకొని ఓకే. నేను చేయగలుగుతాను అనే వేలో ఉండండి. ఇప్పుడు అప్లికేషన్స్ డెవలప్ చేసినోళ్ళకి ఇదొక పెద్ద మ్యాటరా చెప్పండి. అంత పెద్ద లెగసీ అప్లికేషన్స్‌నే వస్తున్నాము. అట్లాంటప్పుడు చిన్న టూల్స్ నేర్చుకోలేమా? ఇంటిగ్రేట్ చేసుకోలేమా మన వర్క్ కల్చర్‌లో?
భయపడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేర్చుకోవాలనే మైండ్ సెట్ ఉండాలి. ఇంకొకటేంటంటే సీనియర్స్, జూనియర్స్ అది ఏం లేదండి నన్నడిగితే. మనం నేర్చుకుంటున్నామా, మనం నేర్చుకుంటే పక్కనోళ్ళు కాకుండా నీకు నువ్వే స్కిల్స్‌లో సీనియర్ అయితావు గదా! ఇప్పుడు ఒక టెక్నాలజీని ఒక 2 ఇయర్స్ వాడినప్పుడు నీకు దాని మీద గ్రిప్ ఎలా ఉంటుంది, 4 ఇయర్స్ వాడినప్పుడు నీకు గ్రిప్ ఎలా ఉంటుంది. అప్పుడే అర్థమైపోతుంది కదా! ఏదైనా మనం నేర్చుకునే దాంట్లో, మనం యాక్సెప్ట్ చేసే దాంట్లో మనం కాన్ఫిడెన్స్ లెవెల్ మన మీద మనం వర్క్ చేయాలి అన్న హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఏది ఎవరు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేరు. ఎయిదర్ రియల్ లైఫ్‌లో గానీ, పర్సనల్ లైఫ్‌లో గానీ, వర్క్ లైఫ్‌లో గానీ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటేనే, పాజిటివ్‌గా ఉంటేనే మనం ముందుకెళ్తాం గుర్తుపెట్టుకోండి. డెడికేషన్ అనేది ఎవ్వరికైనా ఏ పనైనా నాట్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ కావచ్చు, హార్డ్‌వేర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్‌లో కావచ్చు, ఈ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, డెడికేషన్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డెడికేషన్ లేకపోతే నువ్వు ఏ వర్క్ చేయలేవు, ఎందులోనూ గెట్ అవ్వలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. ప్లీజ్ బీ మెచ్యూర్డ్, థింక్ వన్స్. అన్నీ కూడా పాజిటివ్ వేలో ఉండండి. నేర్చుకోవాలనే అనేది పెట్టుకోండి. గోల్ అనేది సెట్ చేసుకోండి మీకు మీరు. పక్కనోళ్ళ కోసం కాదు. ఫస్ట్ మీకోసం మీరు బతకండి. మీకోసం మీరు గోల్ సెట్ చేసుకోండి. మీ గోల్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది మాత్రమే ఆలోచించండి. ఇంకొకటి ఆహ్, ఏ ఏ సొల్యూషన్ వస్తే భయపడకూడదు, స్ట్రక్ అవ్వకూడదు. ప్రాబ్లమ్ వస్తే స్ట్రక్ అవ్వకూడదు, భయపడకూడదు. మీరేదైనా మిస్టేక్ చేశారా? అందులో నుండి నేర్చుకోండి. మీరు సక్సెస్ అయ్యారా? అదే క్యారీ ఫార్వర్డ్ చేయండి అంతే. అంతేగాని ఒక పాయింట్ ఆఫ్ దగ్గర స్ట్రక్ అనేది లైఫ్‌లో ఉండకూడదండి. అసలు స్ట్రక్ అయ్యారా ఇంక వేస్ట్ అక్కడే ఉండిపోతారు. స్ట్రక్ ఉండకూడదు. మూవ్ ఆన్ ఉండాలి. ఫార్వర్డ్ ఉండాలి. ఆహ్, హ్మ్. అదేమంటారు యాక్సెప్టెన్స్ చేసి ముందుకెళ్ళి నేర్చుకునే విధానం ఉండాలి. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్.